హాయ్ అండి. ఇవాళ మంచి వంటతో మీ ముందుకొచ్చేసానండి. మా అమ్మమ్మ గారు ఎంతో ప్రత్యేకంగా చేసే బొబ్బరి పునుగుల పులుసు చాలా బాగుంటుందండి. నిన్న మా ఇంటికి చుట్టాలొస్తే మా అమ్మగారు బొబ్బరి పునుగులు వేశారండి. మేము వాళ్ళు తినగా ఇంకా మిగిలాయి. అవి ఇవాళ పులుసు పెట్టుకుంటున్నామండి. అమ్మమ్మ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇందులో చిన్న సాల్ట్ వేస్తే చాలా త్వరగా వేగిపోతాయండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు ఎంత క్వాంటిటీ తీసుకున్నానో టమాటాలు కూడా అంతే తీసుకున్నానండి. రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. టమాటాలు మగ్గడానికి ఎక్కువ టైం తీసుకోదండి, చాలా త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టి మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ టమాటో తొక్క సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. టమాటో తొక్క సపరేట్ అయ్యాక ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, మీ రుచికి తగ్గట్టు కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కారం వేశాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మీరు ఏమాత్రం స్టవ్ని హైలో పెట్టినా కారం అంతా మాడిపోయి పులుసు అంతా చేదొచ్చేస్తుందండి. అస్సలు బాగుండదు. కారం ఎప్పుడు వేసినా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయాక ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోండి. మీరు తినే పులుపుకి తగ్గట్టు వేసుకోండి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ పులుసు అనేది ఇలా కొంచెం లిక్విడ్గా ఉంటేనే మనం పునుగులు వేశాక పునుగులు ఈ వాటర్ని బాగా పీల్చుకొని జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో చిన్న పంచదార వేసుకొని కలుపుకోండి. టేస్ట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది పంచదార. పులుసు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారాలు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని బొబ్బరి పునుగులు వేసి ఎక్కువ కలపకూడదండి. బాగా కలిపితే పునుగులు విరిగిపోయి పిండి అయిపోతాయి. అందుకే పైన కలిపి మూత పెట్టి కాసేపు వదిలేస్తే వాటర్ అంతా పీల్చుకొని పునుగులు చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి. కాసేపు మూత పెట్టి పునుగుల్ని బాగా పులుసులో ఉడికించాలండి. బాగా ఉడికిన తర్వాత పునుగులు వాటర్ అంతా పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన అమ్మమ్మలు, నానమ్మలు చేసిన రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పునుగుల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.